అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కారును వదిలి హస్తంతో జతకట్టిన ఆ నేత తిరిగి రివర్స్ గేర్ లో సొంత పార్టీకి రావడానికి మంతనాలు చేస్తున్నారా? అధికార పార్టీలో ఉంటే తమకు నామినేటెడ్ పోస్టులతో పాటు జిల్లాలో అన్ని వ్యవహారాలను చక్కదిద్దుకోవచ్చు అనుకున్న నేత ఆశలు అడియాశలయ్యాయా? తనకు అధ్యక్ష పదవి ఇస్తే తిరిగి పార్టీలోకి వస్తానని జిల్లా నేతలతో అధిష్టానానికి సందేశం పంపుతున్నారా? జిల్లాలో ఆ నేత చేరికే ఈ సరికొత్త రాజకీయానికి తెరలేపిందా? ఇంతకీ కారు దిగి మళ్లీ కారెక్కనున్న నేతెవరు? ఆ మాజీ నేత రాకతో అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ నేత ఎవరు? ఏ జిల్లా కథ ఇది? ఈ లోగుట్టులో తెలుసుకుందాం. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. అధికార పార్టీలో ఉండి పనులు మొత్తం చక్కబెట్టుకుందామనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయిందట సిరుపూరు సీనియర్ నేతది. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా? సిరుపూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 2014 ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన తన గురువు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డితో కలిసి ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబుపై విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు కోనప్ప. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనుకున్న కోనప్పకు పరాభవం ఎదురైంది. ఈ ఓటమితో ఆయన బయటకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష పదవిలో కోనప్ప కొనసాగుతున్నప్పటికీ అధికారంలో లేకపోవడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో చేరితే అధికారాన్ని చెలాయించవచ్చని అనుకున్నారు ఆయన. కాంగ్రెస్ పార్టీ కేటాయించే నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో తనతో పాటు తమ వర్గానికి ప్రాధాన్యత ఉంటుందని భావించారు. అయితే అవేమీ జరగకపోవడంతో నైరాశ్యంలో ఉన్నారాయన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలందరి పరిస్థితి ఇలానే ఉందట. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలు కూడా వలస నేతల ఆశల్లో నీళ్లు కూడా చల్లాయి. ఇప్పటికే నియోజకవర్గంలో గ్రూపు విభేదాలు కొనసాగుతూ ఉండడం, తమకు పార్టీ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తిరిగి రివర్స్ గేర్ వేసుకుని కారెక్కడానికి కోనప్ప సిద్ధమయ్యారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోనప్ప తనకు మళ్లీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే వస్తానని చెప్పినట్టుగా పార్టీలో చర్చలు జరుగుతున్నాయట. అన్నీ సెట్ అయితే త్వరలోనే పార్టీ మారుతాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కోనప్ప పార్టీ మారడంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరే ప్రధాన కారణమట. ఇప్పటికే సిరుపూరు నియోజకవర్గంలో మామ అల్లుళ్ల పోరు కొనసాగుతుండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే తండే విఠల్లు పార్టీలో చేర్చుకోవడంతో కొత్త రాజకీయ రచ్చ మొదలైందట. 2 గ్రూప్ వార్లు కాస్త 3 గ్రూపులయ్యాయట. అధికారంలో విఠల్ ఉండడంతో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలతో పాటు అధినేతలు జిల్లాలో పర్యటనలు చేస్తే ఆయనకే ప్రయారిటీ ఇవ్వడంతో వీరి మధ్య వైరం ముదురుతోంది. అంతేకాదు, సెగ్మెంట్లో అన్ని కార్యక్రమాలు విఠల్ నిర్వహిస్తూ ఉండడంతో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని, తమ పతారా ఏం నడవడం లేదని పార్టీ మారడానికి సిద్ధమయ్యారని జిల్లాలో టాక్ నడుస్తోంది. ఓవైపు తెలంగాణలో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇలాంటి సమయంలో వర్గ విభేదాలతో వలస వచ్చే నేతలు కాంగ్రెస్కు హ్యాండ్ ఇస్తే మాత్రం హస్తానికి చిక్కులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో 7 నియోజకవర్గాలు ఉండగా ఒక్క స్థానంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. మిగతా వాటిలో 4 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో పార్లమెంటు స్థానంలో పట్టు సాధించాలంటే నేతలందరినీ సమన్వయం చేసి ఒక తాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.